కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అద్భుతములు, ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు, మహత్కార్యాలు చేసే దేవుడు తండ్రి. దయచేసి మీరు కృప చూపెట్టండి ప్రభా. తండ్రి, ఉదయకాలమందు నీ వాక్యం వినే ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డలోనూ మీరు కార్యాలు జరిగించండి స్వామి. మీరు ఆకడ కొరకు ప్రతి బిడ్డ సిద్ధపరచబడాలి ప్రభా. దయచేసి కనికరాన్ని చూపెట్టండి. మా ఇమాన్యుయల్ పరిచర్య మదనపల్లి విషయంలో ఎంతోమంది శ్రద్ధ కలిగి ప్రార్థిస్తున్నారు. ఎంతోమంది ప్రభా నాయన చేయూతనిస్తున్నారు. ఆ బిడ్డలందరినీ దయచేసి కనికరించండి అయ్యా. దయచేసి కనికరించండి. నీ కృప వారి మీద ఉంచి నడిపించండి స్వామి. మాకు నిజంగా మీరు చాలిన దేవుడయ్యా. మా జీవితములకు సరిపోయిన వాడివి తండ్రి. మీరే ఈ విషయంలో కనికరం చూపెట్టి గొప్ప కార్యాలు జరిగించమని మా ప్రభువా, మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 3వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఇందులో ఆ యెరూషలేము పట్టణమును కట్టుటకు, ప్రాకారమును కట్టుటకు, గుమ్మములో నిలబెట్టుటకు, పని చేయటానికి ఎవరెవరు ఏ పని చేశారు అనే విషయాలు రాయబడ్డాయి. ఇందులో 30 పర్యాయాలు ఆనుకొని అనేటటువంటి మాట, పని చేసేవారు ఒకరిని ఒకరు ఆనుకొని అనే మాట 30 పర్యాయాలు రాయబడి ఉంది. ప్రియులారా, ఆ రీతిగా ప్రస్తుత దినాలలో దేవుని పరిచర్య చేసేటటువంటి బిడ్డలు ఒకరిని ఒకరు ఆనుకొని పరిచర్య చేసేవారుగా మనం ఉండాలి. నేను బహుశా అది చదివి మీకు చెప్తూ ఉంటాను. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురము వరకును, హనన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. ప్రియులారా, మొదటిది గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించిరి అని రాయబడి ఉంది. ఎల్యాషీబు ప్రధాన యాజకుడు, సహోదరులైన యాజకులు దీన్ని కట్టి ప్రతిష్ఠించారు. గొర్రెల గుమ్మము అనే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్తలో చెప్పబడిన మాట. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 2వ వచనంలో, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈ స్థలంలో చెప్పబడిన మాట గొర్రెల ద్వారము దగ్గర. ఇక్కడ నెహెమ్యా కాలంలో మొట్టమొదట ఆ గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించారు. యేసు ప్రభుల వారు యెరూషలేములో జరిగే పండుగకు వెళ్ళటానికి ఆయన బెతెస్దా కోనేటిలో గుండా, ఆ గొర్రెల ద్వారము గుండా బెతెస్దా కోనేటిలోనికి వెళ్ళి ఆ గొర్రెల ద్వారము గుండా యెరూషలేము పట్టణానికి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి, దేవుని పిల్లలు చెప్పబడిన వాక్య ప్రకారముగా ఈ గొర్రెల ద్వారము ఏది అనే విషయాన్ని గమనించాలి. మొట్టమొదట యోహాను సువార్తలోనే మొట్టమొదటి అధ్యాయంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది. చూడండి, యోహాను శిష్యులు యేసు ప్రభుల వారిని గూర్చి అడిగినప్పుడు ఆ యోహాను గారు
ఈ రీతిగా జవాబిచ్చాడు, ఇతడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ప్రియులారా, యేసు ప్రభుల వారు దేవుని గొర్రెపిల్ల. మనమందరం కూడా ఆయన గొర్రెలమై ఉన్నాము. వాక్యంలో చెప్పినట్లుగా యేసు ప్రభుల వారు తన్ను పరిచయం చేసుకునేటప్పుడు చెప్పాడు, నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళలేడు అని చెప్పాడు. ఆయనే దేవుని గొర్రెపిల్ల, ఆయనే ద్వారమై ఉన్నాడు. అంటే ఆయన ఎవరు అనగా గొర్రెల ద్వారమై ఉన్నాడు. ఈ రోజున యాజకుడైన ఎల్యాషీబు, ఆ యాజకులైన అతని సహోదరులు గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించారని, ప్రభు పిల్లలైనటువంటి మనము గొర్రెల ద్వారమైన యేసు ప్రభుల వారిని మన సంఘాలలో ప్రతిష్ఠించాలి, మన కుటుంబాలలో ప్రతిష్ఠించాలి. మనం పనిచేసే స్థలంలో కూడా ఆ ప్రభుల వారిని మనం ప్రతిష్ఠించే వ్యక్తులుగా ఉండాలి. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కనికరం, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అనేది అందరూ చెప్పే మాట. అయితే క్రీస్తుని మనమున్న స్థలంలో అనేక మంది ప్రజలకు ప్రత్యక్షమవు రీతిగా మనము ప్రతిష్ఠించాలి. ఈ విషయాన్ని బాగా గమనించాలి. నీవు ఆ రీతిగా ప్రభుల వారిని ప్రతిష్ఠించే కార్యక్రమం చేశావా? నీ ద్వారా ప్రజలు ఇతని ద్వారా యేసు ప్రభుల వారిని మేము చూశాము, యేసు ప్రభుల వారి యొక్క ప్రేమను చూశాము, యేసు ప్రభుల వారి యొక్క క్షమాగుణాన్ని చూశాము, యేసు ప్రభుల వారిలో ఉన్న ఆ తగ్గింపును చూశాము, వినయాన్ని చూశామని ఎప్పుడైనా నీ గురించి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుకున్నారా? నువ్వు పనిచేసే స్థలము కానీ, కుటుంబంలో నీ భార్య లేక నీ భర్త, నీ పిల్లలు, లేక సంఘంలో సేవకుడు, విశ్వాసులు, మనము క్రీస్తుని ప్రతిష్ఠించిన వారుగా ఉండాలి. ఆ యేసు ప్రభుల వారి కొరకు ప్రతిష్ఠించబడి మనము క్రీస్తుని అనేకులకు పరిచయం చేసే వ్యక్తులుగా మారాలి. 2వ వచనంలో రాయబడి ఉంది, ఆ తరువాత తలుపులు నిలిపారు, హమ్మేయ గోపురము వరకును హనన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి అని. అతని ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టిరి, వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మము హస్సేనాయ వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. మత్స్యపు గుమ్మము అనేది ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభుల వారు ఆ నదీ తీరమున నిలబడి ఆయన అంటున్నాడు, ఏమనో తెలుసా, మీరు కుడివైపుకు వలలు వేయండి అని. వారు పడవని లోతుకు నడిపించి ప్రభు చెప్పినట్టు కుడివైపు వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుని బిడ్డలు గమనించాలి. అంటే ప్రభువు మాటకు వారు లోబడ్డారు. ఎప్పుడు ప్రభువు మాటకు లోబడ్డారో అప్పుడు ఆ సముద్రంలో ఉన్న చేపలు కూడా, నదిలో ఉన్న చేపలు కూడా వారికి లోబడి వారి వలలోనికి వచ్చాయి. ఈ రోజున కాపరులారా ఆలోచించాల్సింది, మనం ప్రభుల వారికి లోబడితే లోకంలో ఉన్న జనం మన వలలోనికి వస్తారు, మన సంఘంలోనికి వస్తారు. మనం ప్రభువుకి లోబడం, మనము ఎవరో సంఘ వ్యవస్థాపకులు వాళ్లకు లోబడతాం, వారి సిద్ధాంతాలకు లోబడతాం, వారి ఆచారాలకు లోబడతాం. పెద్ద పెద్ద సంస్థలు నేను చూశాను, కోట్లకు పడగలెత్తిన సంస్థలు, వేల మంది సేవకులు, వేల సంఘాలని చెప్పుకుంటున్న వారు ఈరోజు నిశ్శబ్దమైపోయారు. దేవుని మాటకు విధేయత చూపెట్టలేదు. కోట్లకు పడగలెత్తిన వీరికి అంత డబ్బెక్కడా అంటే
ఎక్కడో బయట దేశం నుండి దేవుని బిడ్డలు వాళ్లకు సహాయం చేశారు. అయితే వారు సహాయం చేయడం మంచిది, సహాయం తీసుకోవడం తప్పేమీ కాదు, తీసుకోవడం మంచిది. అయితే దాన్ని సద్వినియోగపరచాలి. ఒక్కొక్క సేవకుడికి ఇంత చొప్పున వారిస్తే వీళ్ళు మాత్రం అంత ఇవ్వడం లేదు. ఆ డబ్బుని దాచేసుకొని ఆస్తులు, భూములు, ఎన్నో చాలా పెద్ద పెద్ద సంస్థలకు నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి కానీ ఆత్మలు లేరు. విచారకరమైన సమాచారం. ఎకరాల ఎకరాల పొలాలు ఉన్నాయి, ఓ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి, ఆత్మలు లేరు. విచారకరమైన సమాచారం. దేవుని మాటకు విధేయత చూపెడదాం. మీరు కుడిపక్క వల వేయండి అన్నప్పుడు చేపలు పట్టే నేర్పరితనం కలిగిన వాళ్ళు, ఈయనకేం తెలుసు, ఎప్పుడు చేపలు పట్టాలనో ఎలాగ పట్టాలనో మాకు తెలియదా, కుడి ప్రక్క వేయాలనా ఎడం ప్రక్క వేయాలనా మాకు తెలియదా అని అనలేదు వారు. ఆ ఒక్క మాటకు విధేయత చూపెట్టినందున వారి వలలోనికి చేపలు వచ్చాయి. ఈరోజున ప్రభు పిల్లలైన మీకు నా మనవి, ఒకవేళ మీరు సేవ చేస్తూ ఆత్మలు లేరు అంటే ఈ పని చేయండి. ఎక్కడ మనం ప్రభువుకి లోబడలేదో అక్కడ లోబడదాం. దేవుడే కార్యము జరిగించి ఆత్మల్ని పంపిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.